లలిత్ కుమార్ గారి హిందూ జనశక్తి ట్రస్ట్ సొసైటీలో చేసే సేవలు ఏంటి సార్? ఒకటండి, సొసైటీలోకి సేవలు చేయడానికి చాలా రకాల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సేవా కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళంతా వాళ్ళ పరిధిలో చాలా చేస్తున్నారు. మనుషులకి సేవ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఆ మనుషుల్లా బ్రతకటానికి కారణం ఏంటంటే మనుషుల్లో ఉండే ధార్మిక చింతన. ఆ ధార్మిక చింతనని ప్రజల్లో పెంచే వ్యవస్థలు ఏమున్నాయి? మాలాంటి వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి మా పని ఏంటంటే అటువంటి ధార్మిక చింతన పెంచడం, హిందువుల్ని ఐక్యపరచడం, ఇట్లాంటి వాటిల్లోనే మేము ఎక్కువగా నిమగ్నం అయ్యి ఉన్నాం. సో ఆ కార్యక్రమాలనే సమాజంలో మేము చేస్తూ ఉన్నాము. అందులో మేము సక్సెస్ఫుల్గా ఉన్నాం. అలా అని సేవా కార్యక్రమాలు కంప్లీట్గా చేయట్లేదా అంటే, ఎప్పుడైతే మేము కూడా సేవే చేయాల్సిన పరిస్థితి వస్తుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మేము సేవ కూడా చేస్తాం. ఎందుకంటే సనాతన ధర్మం మాత్రమే చెప్తుంది, సేవాహి పరమో ధర్మ, మానవ సేవే మాధవ సేవ, పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పేసి మాకు చెప్తున్నారు. మా గ్రంథాలు అంత స్పష్టంగా చెప్తున్నప్పుడు మరి మేము సేవా కార్యక్రమాలు ఎందుకు చేయకుండా ఉంటాం? ఈవెన్ మొన్న కోవిడ్ టైంలో చూసుకుంటే అర్చక స్వాముల కుటుంబాలు చాలామంది దేవాలయాలకి భక్తులు రాక మూతబడి ఉన్న పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతూ ఉంటే సుమారు ఒక 1000 కుటుంబాలకి ఒక నెల రోజులకి సరిపడా సరుకుల్ని మేము వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అలా 2 నెలలు ఇవ్వటం జరిగింది. ఇదంతా ఎందుకు చేసామంటే అది కూడా మా బాధ్యత అనుకుంటున్నాం. కాబట్టి అలా నిజంగా మరి అంతటి సిచ్యువేషన్ మళ్ళీ ఎప్పుడైనా వస్తే అలాంటి సందర్భాల్లో మేము ఖచ్చితంగా మళ్ళీ సేవా కార్యక్రమాలు చేయడానికి వెనకాడలేదు. అలాగే ఒక 2 పిల్లల విషయంలో చూసుకుంటే గుండె ఆపరేషన్లకి పసిపిల్లలిద్దరికి ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. అఫ్కోర్స్ దానిలో ఫండ్ రైజింగ్ కొంత చేసాము, కొంత మా ఓన్ నిధులు ఇవ్వటం జరిగింది. అలాగే చదువుకుంటున్న పిల్లలకి దాదాపు ఒక 7-8 మందికి ఇప్పటివరకు మేము ఫీజుల రూపంలో ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఒక చెప్పులు కుట్టుకుంటున్న వ్యక్తికి కొంత ఆర్థిక సాయం చేసాం, ఒక 25,000 రూపాయలు తన వ్యాపారం పెంచుకోవటానికి అడిగినప్పుడు. ఎందుకంటే అంత పోర్ కండిషన్లో ఉన్న వ్యక్తి ఈరోజు కూడా తన మతం మారకుండా ఇంకా తన చెట్టుకి అమ్మవారి విగ్రహం పటం పెట్టుకుని ప్రతిరోజు తన దండం పెట్టుకుని చాలా శుచిగా కూర్చుని తన వృత్తి తను చేసుకుంటాడు. అలాంటి వ్యక్తి ఇబ్బంది ఎందుకు పడాలి అన్న ఉద్దేశంతో ఆ వ్యక్తి పనిముట్లు కొనుక్కోవటానికి కోసం అని చెప్పేసి ఒక 25,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. మరి అలా అని చెప్పేసి పెద్ద స్థాయిలో కార్యక్రమాలు చేస్తున్నామా అంటే మా పరిధి ఇంతే, మా స్థాయి ఇంతే. మాకున్న నిధులు, మాకున్న వెసులుబాటు ప్రకారం మేము ఏం చేయగలమో అంతవరకే చేస్తాం. ఎందుకంటే సేవ చేయటం కంటే కూడా ధర్మ ప్రచారము, ధర్మ రక్షణ చేయటం మా విధి కాబట్టి, మన ఆర్గనైజేషన్ ఎజెండా కాబట్టి. ఓకే, ఎక్సలెంట్ సార్. ఇంత చెప్తున్నారు, ఇంత చెప్పినా కూడా నా ఫైనల్ క్వశ్చన్ ఇంకొకటి ఉంది. మీరు మీ ట్రస్ట్ కోసం తీసుకున్న సంకల్పం ఏంటి? చెప్తున్నా కదండి, భారతదేశాన్ని హిందూ రాజ్యంగా చూడాలి. ఇప్పుడు భారతదేశానికి కాషాయ ధ్వజాన్ని జాతీయ జెండాగా చూడాలి. క్లియర్ అజెండా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి పిలువగానే వచ్చి మీ విలువైన టైంని మా కోసం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే మీ దృఢమైన సంకల్పాన్ని కూడా మాకు తెలియచేసినందుకు చాలా థ్యాంక్ యూ. నమస్తే.